అంత చిన్న వయసు నుండే స్వామివారి దగ్గర పాడే అవకాశం ఎలా దక్కింది? ప్రతిరోజు స్వామివారికి సంకీర్తన సేవ చేసే అదృష్టం ఎలా దొరికింది? ముఖ్యంగా అది ఒక జన్మ సుకృతము. ఎప్పుడో చేసుకున్న సుకృతంతోటి భద్రాచలంలో పుట్టడం. భద్రాచలంలో అది అర్చక ఫ్యామిలీలో పుట్టడం. ఓకే. భద్రాచలం స్వామివారికి రోజు పూజ చేసే అర్చకుల ఫ్యామిలీ మీది. ఓకే. కుటుంబంలో పుట్టాను నేను. మా తాతగారులు వాళ్ళందరూ కూడా హ్మ్. ఎప్పటినుంచో అక్కడ అర్చకులుగా ఉన్నారు. ఓకే. వంశపారంపర్యంగా మీ ఫ్యామిలీనేనా? వంశపారంపర్యంగా. అంటే రామదాస్ గారి సమయంలోనే హ్మ్. శ్రీరంగం నుంచి ఒక 5 ఫ్యామిలీస్‌ని అక్కడి నుంచి కొన్ని కుటుంబాలని ఇక్కడికి ఆయనే అర్చకత్వం కోసం తీసుకొచ్చారు. ఓకే. అప్పటి నుంచి గూడా అదే పారంపర్యం నడుస్తూ ఉంది. ఓకే. కాబట్టి అక్కడ ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి ఆ రాముడి ప్రసాదం తింటూ, అక్కడే ఆడుకుంటూ, అక్కడే పెరుగుతూ, అక్కడే మా తాతగారు వాళ్ళందరూ గూడా ఈ ఉత్సవాలు చేసేవాళ్ళనమాట. అక్కడే హ్మ్. సంగీతం నేర్చుకోవడం, హ్మ్. పాడుతూ బాగా పాడతాను కాబట్టి అన్ని కీర్తనలు హ్మ్. అక్కడ తెల్లవారుజామున సుప్రభాత సేవకి, హ్మ్. రాత్రిపూట సాయంత్రం ప్రభుత్వోత్సవ సేవ అని హ్మ్. ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. దాంట్లో శేషన్ రాధాకృష్ణమూర్తి గారని మా హ్మ్. మాస్టర్ గారు. హ్మ్. ఆయన తెల్లవారుజామున సుప్రభాతానికి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ ఓకే. సుప్రభాతం పాడి హ్మ్. 4 గంటలకే హ్మ్. సుప్రభాతం మొదలైపోతుంది. ఓకే. పాడి మళ్ళీ ఇంటికొచ్చి అదే కోయిల్‌లో ఆహ్, ఆస్థాన నాదస్వర విద్వాంసులుగా ఉన్నారు. ఓకే. లాస్ట్ ఇయర్ ఆయనకి పద్మశ్రీ అవార్డొచ్చింది. మా హుహు. గురువుగారు శ్రీ గోసివీడు షేక్ హసన్ సాహెబ్ గారు. హుహు. ఆయన దగ్గర సంగీతానికి మా తాతగారు శటగోపాచార్య గారు జాయిన్ చేశారు. ఓకే. అప్పటినుంచి ఆయన దగ్గర నేర్చుకుంటూ అక్కడే క్లాస్ కూడా అక్కడే జరిగేది టెంపుల్‌లోనే. టెంపుల్‌లోనే. ఓకే. అక్కడి నుంచే నేర్చుకోవడం, అక్కడే కచేరీలు చేయడం, అక్కడే పాడడం. కాబట్టి ప్రతిరోజు స్వామికి పాడి రాత్రి పవళింపు సేవకు గూడా పాడి ఇంటికొచ్చేదాన్ని నేను. ఓకే. అంటే చిన్నతనం నుంచే. రాధాకృష్ణమూర్తి గారి దగ్గర రామదాస్ కీర్తనలు, అష్టపదులు, తరంగాలు హ్మ్. ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఓకే. సో, ఆహ్, అట్లాగా నేను పాడటం అనేది తెలియకుండానే నాతో పాటు అది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. వచ్చింది. నేను కూడా అక్కడే పెరుగుతూ వచ్చాననమాట. ఓకే. అయితే రామదాస్ గారు తీసుకొచ్చారన్నారు కదా! మీ కుటుంబాన్ని శ్రీరంగం నుండి ఇక్కడికి. అయితే ఆయన గురించి ఇప్పుడు కూడా ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా? మీ ఇంట్లో మీరెప్పుడైనా విన్నారా ఆయన గురించి మాట్లాడేది? మా తాతగారులు వాళ్ళున్నప్పుడు వాళ్ళు ఉత్సవాలు గూడా చేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. తాతగారు చటగోపాచార్యులు గారు. ముఖ్యంగా మా అమ్మగారు సంగీత విద్వాంసురాలు. చాలా బాగా హార్మోనియం వాయిస్తారు. నా మొదటి గురువు అమ్మాయి. హ్మ్. ఆ తర్వాత మాస్టర్ గారు. అట్లా నేర్చుకుంటూ వచ్చాను. ఓకే. అయితే తాతగారు కృష్ణాష్టమి ఉత్సవాలు చేసేవాళ్ళనమాట. అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళనమాట. ఓకే. రామదాస్ గారు, తుమ్ నరసింహదాస్ గారు వీళ్ళందరూ గూడా అంటే రామదాస్ గారి తర్వాత తుమ్ నరసింహదాస్ గారని ఓకే. ఆయన గూడా అక్కడ తహసీల్దార్‌గా చేస్తూనే ఉత్సవ ప్రకరణం అనే దాన్ని చేశారనమాట. హుహుహు. అట్లాగా అంటే ఏ రోజున ఏ ఉత్సవం చేయాలి ఇట్లాంటివి అన్నీ గూడా హ్మ్. శాసనాలు చేశారు. ఓకే. సో, అట్లా అప్పటినుంచి గూడా మా తాతగారు వాళ్ళు చెప్తుండేవాళ్ళు. రామదాస్ గారి సమయంలో ఇట్లా ఉండేది. ఇట్లా వాళ్ళ పెద్దలు చెప్పినవి మాకు చెప్తూ ఉండేవాళ్ళు. మా తాతగారు ముఖ్యంగా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఓకే. ఇప్పుడు చెప్పేవారు. ఎన్నో జనరేషన్ ఉంది మ్యామ్ టెంపుల్‌లో? 10వ తరం నడుస్తుందండి ఇప్పటికి. ఓకే. ఆ తరం అంటే రామదాస్ గారి 10వ తరం వారు గూడా కంచర్ల శ్రీనివాస్ గారని హ్మ్. వారు గూడా ఇప్పుడు మాతోనే ఉన్నారు. ఆయన అంటే టచ్‌లోనే ఉన్నారు మీకు. మేము ఓకే. కలిసి చేస్తున్నాము. రామదాస్ కీర్తనలు వైభవం అని చెప్పేసి ఓకే. ఆయన ప్రచారం చేస్తూ ప్రచారం ఉన్నారు. ఓకే. చేస్తున్నాను రామదాస్ కీర్తనల్ని. హ్మ్. వారు నాకు క్లాస్‌మేట్ కూడా చిన్నప్పుడు. ఒకటో క్లాస్ నుంచి అట్లాగా. ఓకే. సో, అనుకోకుండా మేము ఆయన కాలంలో గూడా ఆయన ముని మనవడి కాలంలో గూడా ఉన్నాం అని హ్మ్. సంతోషం అన్నమాట. మేమందరం కలిసి ఆ కచేరీలన్నీ చేస్తున్నాం. స్వామి రామదాస్ గారు చేసినటువంటి ప్రతి రచనను గూడా హ్మ్. 15 రోజులు మేము ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ నేర్పించడం గూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. అట్లా. ఆయన ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మ్యామ్? గోపన్న గారి కుటుంబం నుండి వచ్చాను అని చెప్పి ఆయన అనుభూతి ఎలా ఉంటుందసలు? చాలా సాత్వికుడు ఆయన. ఓకే. అప్పుడు మనం రామదాస్ గారిని చూడలేదు కానీ, హ్మ్. ఈయన ఇలా చాలా ఉంటారేమో. అలానే దాదాపు పూర్వం కొన్ని ఫోటోస్ చూసి అలాంటి ఆయన ముఖ కవళికలే ఉంటాయి. బహుశా ఓకే. నేననుకోవడం ఈ 10వ తరంలో ఆయన అంశ కొంత ఇతనికొచ్చిందేమో. వచ్చిందేమో. అందుకని మాకు ఆయన యొక్క 10వ తరంగా పరిచయం అయ్యారని భావిస్తున్నాము. ఓకే. ఆయన చాలా ఈ రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి పరంపరని నిలబెట్టడానికి చాలా కృషి కృషి చేస్తూ చేస్తున్నారు. ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా ఏమైనా సంకీర్తనలు రాయడం కానీ, పాడడం కానీ ఏమైనా చేస్తూ ఉంటారా మ్యామ్? తెలీదు నాకు. అంటే ఇప్పటివరకు వీళ్ళు లేదా ఆయన రాస్తుండొచ్చు. ఓకే. రాసుండొచ్చు. కానీ ఆ కీర్తనల్ని ప్రచారం చేయడానికి మాత్రం చాలా కృషి కృషి చేస్తూ ఉన్నారు. చేస్తున్నారు. ఎందుకంటే విస్తృత శ్రేణిలో.
ఓకే. విశిష్టం అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గూడా ఆయన ఆహ్, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓకే.